కుటుంబం మీద ఆశ పెట్టుకోమాకండి. నీ భర్త నేను ఏదో చేస్తాడని ఆయన మీద ఆశ పెట్టుకోమాకండి. కన్న పిల్లల మీద ఆశ పెట్టుకోమాకండి. కన్న పిల్లలు నీ ఆశలను అడి ఆశలుగా మిగులుస్తారు. మరి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలయ్యా? నా జీవితం బాగుపడిద్దని, నేను ఒక ఉన్నతమైన స్థలంలో ఉంటానని, నా జీవితంలో మేలు కలిగిద్దని, మరి నేను ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అని కానీ నీ సందేహం అయితే, ఇదిగో బైబిల్ చెప్తున్న సమాధానం ఏమిటంటే, ఇదిగో దేవుని మీద ఆశ పెట్టుకోవాలట. ఆమేన్. ఎందుకంటే దేవుడు మాట తప్పేవాడు కాదు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. కనుక ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని ఆయన ఒమ్ము చేసేవాడు కాదు, ఆయన నెట్టివేసేవాడు కాదు, ఆయన దాటిపోయేవాడు కాదు. ఆయన ఒకవేళ దాటిపోవాలి అని అనుకున్నా కూడా అది చెయ్యడు. ఆయన నిశ్చయముగా మన ఆశలను నెరవేర్చువాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. మీకు ఒక ఉదాహరణ చెబుతాను, వినటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి బ్రదర్ ఈసన్ గారు సేవా ప్రారంభపు దినాలలో ఆ ఊరు వెళ్ళి దేవుని పరిచర్య చేస్తా కరపత్రికలు పంచుతూ ఉన్నాడట. అయితే ఆ సమయంలో ఈసన్ గారికి ఓ తల్లి పరిచయం అయ్యి ఏమనుందంటే, అయ్యా ఈసన్ గారు, నీవు నీ తల్లిదండ్రులని, నీ తోబుట్టువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్య చేస్తున్నావు. నీ ఏం తింటున్నావో, ఎట్లా ఉంటున్నావో, నీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, అయితే నాదొక చిన్న మనవయ్యా, నీవు ఎప్పుడైనా కానీ ఈ ఊరికి, ఈ ప్రాంతానికి, లేదా ఈ ప్రాంతం మీదుగా నువ్వు వెళ్తున్నా, నా ఇంటి ద్వారాలు నీకెప్పుడూ తెరిచుంటాయి. నువ్వు ఎప్పుడొచ్చినా ఈ ఇంటిలో నువ్వు సేద తీరొచ్చు. ఈ తల్లి ఉన్నదన్న సంగతి నువ్వెప్పుడు మరవద్దయ్యా. నువ్వు నా బిడ్డలాగున్నావు, ఖచ్చితంగా నువ్వు వస్తే నాకు కలిగిందో నేను నిన్ను చూసుకొని పంపిస్తానయ్యా అని చాలాసార్లు చెప్తా ఉండేదట ఈసన్ గారికి. ఒకసారి ఈసన్ గారు అప్పటికే భోజనం చేసి చాలా దినాలు అయిపోయింది, చాలా ఆకలితో ఉన్నాడు. వేరే ఊరు నుండి వెళుతూ ఉన్నాడు. మందిరం దగ్గరికి వెళ్ళినా తినడానికి ఏమీ ఉండదు. అటువంటి సందర్భంలో ఇక ఆ ఊరు దగ్గరికి రాగానే ఈ తల్లి గుర్తొచ్చింది. ఆహా, ఎప్పుడు వచ్చినా నా ఇంటి ద్వారాలు తెరిచుంటాయని చెప్పింది. దేవుని బిడ్డ, మంచి ఆత్మీయురాలు, వెళ్ళి దర్శించి ప్రార్థన చేద్దాము. ఒకవేళ ఆ తల్లి కనుక తినయ్యానంటే తిందాము, లేకపోతే లేదు అని అనుకొని ఆ ఊర్లో బస్సు దిగేసి ఈసన్ గారు ఆ ఇంటికి వెళ్ళాడట. ఆ ఇంటికి వెళ్ళి చూస్తేనటండి ఏమన్నది, అయ్యా నువ్వు నా ఇంటికి ఎప్పుడొచ్చినా నా ఇంటి ద్వారాలు నీ కొరకు తెరిచి ఉంచుతానని చెప్పింది కదా. ఆ ఇంటి ద్వారాలకి తాటికంత తాళం వేసిందట. తాటికంత తాళం వేసింది. ఎవరు లేరు, ఎవరు కనపడట్లేదు, పిలిచినా కనపడట్లేదు, చూద్దామన్నా కనపడట్లేదు. ఆ పక్కింటోళ్ళని అడిగితే చెప్పారట, ఏమండి ఈ ఇంటోళ్ళు లేరమ్మా, తాళం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళారు, బజార్కి వెళ్ళారా, ఊరికి వెళ్ళారంటే ఆ పక్కింటి అవి చెప్తుందట, ఏమండి పాస్టర్ గారు వాళ్ళు ఊరికి వెళ్ళి నెలైంది, ఎంతవరకు రాలేదు, ఎప్పటికి వస్తారో మాకు తెలియదని అన్నారట. అప్పుడు ఉసూరమంట ఈసన్ గారు కాస్త అసహనంగానే తిరిగి ప్రయాణమే వెళ్తున్నారట. ఈ లోపల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడట ఈసన్ గారితో, ఈసనా ఈసనా, పిలిచినవాడు నమ్మదగినవాడు కదా, నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుని ఊరికి వచ్చావు, ఎవరి మీద ఆశ పెట్టుకుని నువ్వు ఇక్కడ దిగావు, మరి నీకు కలిగిన లాభం ఏంటి, నీకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి, ఇక్కడ నీకేమి దొరికింది అని దేవుడు ప్రశ్నించేసరికి వెంటనే అక్కడికక్కడికే దేవుని ఎదుట పశ్చాత్తాపడి, ప్రభువా నేను మనుషులను ఆశపడ్డాను, నేను మనుషుల వైపు చూశాను, మనుషులేదో నాకు సహాయం చేస్తారని వారి మీద ఆశ పెట్టుకొని వచ్చాను, నా ఆశలు అడియాశలు అయిపోయి నన్ను మన్నించి ప్రభువా, ఇక ఎన్నడూ కూడా నేను మనుషుల మీద ఆశ పెట్టుకోను, నీవు నన్ను పిలిచావు, నన్ను పోషించినా నన్ను పోషించకపోయినా నీవే నా ఆశ, నీ మీదనే నా ఆశలన్నీ, నీ మీదనే నా ధ్యాస అంతా, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం అని చెప్పి తిరిగి వెళ్తూ ఉన్నాడు. బాగా ఆకలేస్తుంది కదా, అలాంత దూరంలో కొట్టుడు బోరుంటే అక్కడ ఆగి కాస్త నీళ్ళನ್ನು కొట్టుకొని కడుపు నింపుకొని నా ప్రాంతాన్ని నేను వెళ్దామని చెప్పి ఆ బోరింగ్ దగ్గర ఆగి నీళ్లు కొట్టుకొని తాగుదామని నీళ్లు కొడుతూ ఉండేసరికి అటుగా ఒక లారీ అలా వెళ్ళి కష్టమని బ్రేక్ వేసి అక్కడ ఆగిపోయిందటండి. అందులోండి ఒక ఆయన పెద్దగా కేకలు వేసుకుంటూ దిగి వస్తూ ఉన్నాడట. ఈసన్ గారు అనుకుంటూ ఎవరో బాగుని చూస్తే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం అతగాడికి ప్రార్థన చేసినట్టు ఈసన్ గారికి గుర్తుందట. వెంటనే ఏంటి నాయనా బాగున్నావా, ఎటు వెళ్తున్నావని ఈసన్ గారు ఆ లారీ వ్యక్తిని అడిగాడట. వెంటనే ఆ లారీ వ్యక్తి అన్నాడట, నేను పలానా లోడ్ చేసుకొని పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, మిమ్మల్ని ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాను ఈసన్ గారు, నేను మిమ్మల్ని కలవలేకపోయాను, మీరేంటి ఇక్కడ ఉన్నారంటే, అయ్యా వేరే ప్రాంతాల్లో స్వార్థ ముగించుకొని వెళ్తూ ఉన్నాను అని చెప్పారట. సరే ఈసన్ గారు, మరి సమయం చూస్తే మధ్యాహ్నం అవుతుంది కదా, కాస్త భోజనం చేసి వద్దాం రండి అని చెప్పి ఈసన్ గారిని హోటల్ తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టించారట. స్తోత్రం. ఈసన్ గారు అప్పటితో ఆకలి మంట మీద ఉన్నాడు కదా, శుభ్రంగా తినేశారంటండి.
తినేసి నాయన నీకు ప్రార్థన చేస్తాను పట్టాను అన్నాడట. అంటే సరే యేసన్ గారు ప్రార్థన చేయడని తల వంచాడట, ప్రార్థన చేయించుకున్నాడట. యేసన్ గారు కూడా వెళ్ళొస్తానయ్యా అని చెప్పి యేసన్ గారి జాగాలు యేసన్ గారు వెళ్తుంటే 2 అడుగులు వేసాడో లేదో యేసన్ గారు మళ్ళీ ఆ లారీ ఎక్కి పిలిచి, యేసన్ గారు నాది చిన్న కానుకయ్యా, మీరు అప్పుడు చేసిన ప్రార్థన బట్టి నేను దీవించబడ్డాను, ఇదిగో ఒక చిన్న కానుకని యేసన్ గారి చేతిలో కొత్త కానుక, కొత్త డబ్బు పెట్టాడట. దేవుని స్తోత్రం. యేసన్ గారు అలంత దూరం వెళ్ళి చూసుకునేసరికి దాదాపుగా ఆ డబ్బులతో 6 నెలలు బ్రతకొచ్చట. యేసన్ గారు ఒకడే కదా అంత డబ్బు చేతిలో వచ్చిందట. వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నారట యేసన్ గారితో, పిలిచిన వాడిని, నమ్మదగిన వాడిని, నీవు నన్ను ఆశ్రయిస్తే నీకు ఏ కొరత ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నా మీద ఆధారపడితే నిన్ను ఇట్లా పోషిస్తానన్నట్టుగా హృదయంలో నుంచి దేవుని మాటను విని సంతోషించాడట. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి తిరిగి తన జాగాలు తన సువార్త ప్రయాణానికి వెళ్ళిపోయాడట. నా ప్రియులారా, ఈ అద్భుతం ఎట్లా జరిగింది యేసన్ గారి పట్ల అంటే, యేసన్ గారు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. నరులంగా మనం కూడా కొన్నిసార్లు తల్లి ఏదో చేస్తుందని, తండ్రి ఏదో చేస్తాడని, బంధువులు ఏదో చేస్తారని, తోబుట్టులు ఏదో చేస్తారని, సమాజం ఏదో చేస్తుందని, సంఘం ఏదో చేస్తుందని, లేకపోతే ప్రభుత్వాలు ఏదో చేస్తాయని మనం అనుకుంటాం. కానీ ఎవరు ఏం చేయరండి. కానీ మనల్ని ఏదైనా చేసినా, మనల్ని ఉద్ధరించినా, మనల్ని దీవెనకరంగా మార్చినా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ప్రియమైన సంఘమా, నేనంటాను, మీరు నేను దేవుని మీద ఆశ పెట్టుకుందాం. అప్పుడు మనం కూడా ధన్యులంగా పిలువబడతాం.